ఇక్కడ రైతులని మోటివేట్ చేయాలి, ప్రత్యామ్నాయ పంటలు వేపియాలి. మీకు రెగ్యులర్ గా వేసే పంటలు కాకుండా వాటి నుంచి బయటకు వచ్చి ప్రత్యామ్నాయ పంటలు వేసి రైతులకి సంబంధించిన ఆదాయం పెంచాలన్న ఉద్దేశంతో ఆయిల్ పామ్ తీసుకొచ్చి, ఆయిల్ పామ్ అశ్వరావుపేటలో ఉంటే ఆ రోజు చాలా మంది రైతులు ఇక్కడి నుంచి తీసుకుపోయి అశ్వరావుపేట తీసుకుపోయి మీకు సందర్శన చేయించి మీకు ఆడంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక చాలా మంది రైతులు ముందుకు వచ్చి ఆయిల్ పామ్ పెట్టిల్లు. సరే, లాస్ట్ 1 year లో జరిగిన పరిణామాలు ఏంటంటే కొంత ప్రభుత్వం చేంజ్ కావడం వల్ల వీళ్ళు పెడతారా పెట్టారా ఏంది అనేది ఒక డౌట్ మీకు ఉన్నది. అటువంటి డౌట్ ఏం అవసరం లేదు. ఎంత ఇబ్బంది వచ్చినా కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా మీ పంట కొనే బాధ్యత మాది. ఎంపీటీసీఆర్ అన్నట్టు జూన్ కన్నా ముందు వచ్చే అక్టోబర్ నుంచి వచ్చే పంటను కూడా మేమే కొని దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీకి ట్రాన్స్పోర్ట్ చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. కాబట్టి రైతుకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత మాది. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా దాంతో మనకు సంబంధం లేదు. కాబట్టి ఈ రోజు ఈ రంగాపురం గ్రామంలో 150 ఎకరాలు ఫస్ట్ ఇయర్ లోనే పెట్టిర్రు. కాబట్టి ఇక్కడ వీవిల్స్ అని చెప్పేసి వాటిని వదలడానికి తీసుకొచ్చినాం. అవి ఏంటంటే పాలినేషన్, దానికి ఉండే మగ ఆడ గెలలు ఉంటాయి కాబట్టి అవి కరెక్ట్ గా జరగడం కోసం, మీకు యూనిఫామ్ గా గెలలు రావడం కోసం ఇక్కడికి వీవిల్స్ ఇప్పుడు యశ్వరావుపేటకి వెళ్ళి పొద్దున్నే ఆ వీవిల్స్ పట్టుకొని వచ్చిల్లు. ఇప్పుడు మన జిల్లా ఉద్యానవన అధికారి ప్లస్ డిఏఓ గారు ఇద్దరు ఉన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ సునీల్ ఇక్కడే ఉన్నాడు. మా స్టాఫ్ అందరం ఇక్కడ ఉన్నాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచే చేస్తున్నాం. ఇక్కడ చేయడం వల్ల ఏంటంటే అది మొత్తం పెరిగి పక్క ఫీల్డ్స్ కి కూడా వ్యాపించే అవకాశం ఉంటది. కాబట్టి ఇక్కడ నుంచి మొదలుకొని చిట్యాల, రేగొండ అన్ని మండలాల్లో కూడా టచ్ చేసుకుంటూ వేయడానికి మేము ఈ రోజు సిద్ధం చేసినాం. చాలా మంది రైతులకు నా నెంబర్ ఉంది దగ్గర. మీరు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్ నాకే కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఇది 3వ సంవత్సరం. ఇంకొక 1 year కష్టపడితే అన్ని సక్రమంగా జరిగిపోతాయి.